హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము బస్కోగాస్ట్ 10 mg అనే టాబ్లెట్ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. బస్కోగాస్ట్ 10 mg టాబ్లెట్ మనకు పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుందండి. బస్కోగాస్ట్ మనకు టాబ్లెట్స్ ఉంటాయి, బస్కోపాన్ టాబ్లెట్స్ ఉంటాయి, బస్కోపాన్ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయండి. ఓకే. సో ఇవన్నీ కూడా మనకు ఎందుకు ఉపయోగపడుతుంటాయంటే లోపట ఇంటర్నల్ పార్ట్స్లో ఇప్పుడు మనకు బయట కనిపిస్తుంది కదా, ఇది బయట కనిపించే మజిల్ మనం హార్ట్ మజిల్ అంటాం. కానీ లోపల ఉన్న మజిల్స్ ఉంటాయి కదా, వాటిని మనము స్మూత్ మజిల్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్, లంగ్స్, స్టమక్ లోపల ఉంటాయి కదా అవి, తర్వాత ప్రైవేట్ పార్ట్స్ లోపల ఉండేవి. ఓకేనా అండి, ఇవన్నీ కూడా స్మూత్ మజిల్స్ అనమాట. ఇటువంటి స్మూత్ మజిల్స్లో పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఉన్నప్పుడు మనకు ఈ బస్కోగాస్ట్ అనేది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. బస్కోగాస్ట్లో మనకున్న డ్రగ్ వచ్చేసి హయోసిన్ బ్యూటైల్ బ్రోమైడ్. ఈ హయోసిన్ బ్యూటైల్ బ్రోమైడ్ అనేది యాంటీ కొలినర్జిక్ డ్రగ్ అనమాట, ఆ కేటగిరీ చెందినది. ఓకే. ఇది ముఖ్యంగా స్మూత్ మజిల్ స్పాజమ్స్ కానీ, స్మూత్ మజిల్స్ పెయిన్ కానీ, స్మూత్ మజిల్ స్పాస్టిసిటీ కానీ వాటి ఉన్నప్పుడు తగ్గిస్తుంటాను, బాగా తగ్గిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇంటర్నల్ లోపల ఉన్న కండరాలు మనకు నొప్పి వచ్చినప్పుడు ఆ నొప్పి తగ్గడంలో ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఉదాహరణకు మనం గమనిస్తే కనుక బాగా తిన్నప్పుడు, హెవీగా తిన్నప్పుడు ఇండైజెషన్ అవ్వడం వల్ల పొట్ట పొట్ట ఉబ్బినప్పుడు ఆటోమేటిక్గా సాగుతుంది కదా మజిల్, లోపల మజిల్ సాగినప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది. అటువంటి పెయిన్ తగ్గిస్తూ ఉంటుంది. కడుపులో మంట, అల్సర్ పెయిన్లు వస్తూ ఉంటాయి, అల్సర్ పెయిన్ అది తగ్గిస్తూ ఉంటుంది. తర్వాత కొంతమందికి ఈ పొత్తి కడుపు దగ్గర మజిల్స్ పట్టుకుంటే లోపల అటువంటి స్పాసిసిటీ, కాంటాసిటీ వాటిని కూడా ఆ పెయిన్ కూడా తగ్గిస్తూ ఉంటుంది. తర్వాత ఇంటర్నల్గా వచ్చే పెయిన్స్ ఉంటాయి, యూరిన్ పోసేటప్పుడు పెయిన్ వస్తుంది కొంతమందికి, అటువంటి పెయిన్ తగ్గిస్తూ ఉంటుంది. ఇట్లా మనకు లోపల ఇంటర్నల్గా ఉండే పెయిన్స్ తగ్గడంలో మనకు ఈ బస్కోగాస్ట్ అనేది బాగా పనిచేస్తుంది అనమాట. అందుకని డాక్టర్లు ఎక్కువగా ఈ మెడిసిన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఓకేనా అండి. సో మరి డోస్ విషయానికి వస్తే డోస్ ఎలా ఉంటుందంటే, డోస్ వచ్చేసి ఇది మనకు 10 mg, 20 mg, 30 mg దొరుకుతూ ఉంటుంది. అలాగే మనకి ఇంజెక్షన్ కూడా దొరుకుతూ ఉంటుంది అనమాట. సో డైలీ 3 times అట్లా వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో టాబ్లెట్ అయినా సరే 3 times, లేదా ఇంజెక్షన్స్ అయితే 2 to 3 times వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఇది జనరల్గా డోస్ విషయానికి వస్తే. నెక్స్ట్ మరి స్పెషల్ ప్రికాషన్స్ ఏంటి అంటే, పిల్లలకు వాడకూడదండి. 6 years బిలో ఉన్న పిల్లలకైతే ఈ మెడిసిన్ అనేది వాడకూడదు. 6 years అబోవ్ ఉన్న పిల్లలకు మాత్రమే ఈ మెడిసిన్ అనేది వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్. విషయానికి వస్తే కొంతమందికి ఈ పల్స్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది, కంటి చూపు అనేది కొద్దిగా ఇబ్బంది పెడుతుంటుంది అనమాట ఎక్కువ రోజులు మెడిసిన్ వాడడం వల్ల. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ డ్రగ్ ఇంట్రాక్షన్స్ అండి. ఈ మెడిసిన్ వాడుతున్నప్పుడు కొన్ని రకాల యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్ ఉంటాయండి, అవి వాడకూడదు. అవి మనకు డ్రగ్ ఇంట్రాక్షన్ కలిగించే అవకాశం ఉంటుంది. ఇక చివరిగా వచ్చేసి బెనిఫిట్స్ అండి. బెనిఫిట్స్ చూసుకుంటే కనుక ఈ మెడిసిన్ వాడడం వల్ల కడుపులో నొప్పి తగ్గడము, అల్సర్లు తగ్గడము, అల్సర్ పెయిన్ తగ్గడము, తర్వాత ఏదైతే మనకు స్మూత్ మజిల్ పెయిన్స్ ఉంటాయో ఆ పెయిన్స్ తగ్గడము, అబ్డామినల్ పెయిన్స్ తగ్గడము, యూరినరీ ట్రాక్ సంబంధించిన పెయిన్స్ తగ్గడము, ఇటువంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయండి. పూర్తిగా ఈ మెడిసిన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు వాడాలండి, సొంతంగా అయితే వాడకూడదు. ఓకేనండి. సో ఈ టాపిక్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.